బైబిల్ లిటరేచర్ మినిస్ట్రీ అనుదిన ధ్యానములు ఆగస్టు 15 అంశము నిజమైన స్వాతంత్ర్యము వాక్యము యోహాను సువార్త 8వ అధ్యాయము 32వ వచనము మీరు నా వాక్యమందు నిలిచినవారైతే సత్యము గ్రహించెదరు అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులనుగా చేయును. ప్రభువునందు ప్రియులారా, నేటి వాక్యమును ధ్యానించుకుందాము. ఏదైనా జంతువునో పక్షినో పట్టుకోవాలంటే ఒక ఉచ్చు పెట్టి ఆ ఉచ్చులో పడటానికి ఆహారాన్ని ఎరగా వేస్తారు. ఉచ్చు పెట్టారని తెలియక ఆహారము కోసం వచ్చి ఆ ఉచ్చులో చిక్కుకొని అవి గిలగిలా తన్నుకుంటాయి. సాతాను కూడా మనల్ని తన బానిసలుగా చేసుకోవడానికి ఈ లోకాశలు అనే ఉచ్చు పెట్టి శరీరాశ, నేత్రాశ, జీవపుడంబమనే అందమైన లోకాన్ని మన ముందు ఎరగా ఉంచి ఆ ఉచ్చులో పడేలా చేస్తుంది. మనల్ని సుఖవంతమైన జీవితం జీవించడానికి అలవాటు చేసి దానిని ఒక వ్యసనంగా మార్చేస్తుంది. అలాంటి జీవితానికి అలవాటుపడిన మనిషి దానిని కొనసాగించడానికి అనేక రకాలైన పాపాలు చేయాల్సి వస్తుంది. ఈ ప్రపంచంలో పుట్టిన ప్రతి ఒక్కరూ సుఖవంతమైన జీవితాన్ని కోరుకొని పాపమనే బానిసత్వంలో బందీలుగా జీవిస్తున్నారు. ఈ ప్రపంచ మానవాళి మొత్తాన్ని సాతాను తన గుప్పెట్లో పెట్టుకొని వారిని నానారకాల వ్యసనాలకి బానిసలను చేస్తూ వారిని నిత్యనరకానికి గురి చేయాలని కంకణం కట్టుకొని ఉంది. మనుష్యులను రోగాల పాలు చేసి నాశనం చేస్తుంది. ఇదిగో 18 ఏండ్ల నుండి సాతాను బంధించిన అబ్రాహాము కుమార్తె అయిన ఈమెను విశ్రాంతి దినమందు ఈ కట్ల నుండి విడిపింపదగదా. లూకా 13:16. ఈ మానవాళిని పాపమనే బానిసత్వం నుండి రక్షించి పరమకనాను దేశమైన పరలోక రాజ్యానికి వారసులను చేయడానికి దేవుడు తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తును ఈ లోకానికి పంపించి వారి పాప పరిహారం కోసం శిలువలో బలిగా అర్పించి ఆ శిలువలో కార్చిన రక్తము ద్వారా క్రయధనముగా చెల్లించి ప్రపంచ మానవాళి మొత్తాన్ని కొన్నాడు. ఇప్పుడు ప్రపంచంలోని ప్రతి ఒక్కరూ యేసుక్రీస్తు యొక్క సొత్తు, ఆయన సొంతం. అలాంటి యేసు బిడ్డలను ఆయనకు కాకుండా చేయడానికి సాతాను విజృంభించి లోకానికి బానిసలు అయ్యేలా చేస్తుంది. ఈ లోకమనేది ఒక నటన అని, ఈ లోకంలోని జీవితం తాత్కాలికమనే సత్యాలను మనుష్యులు గుర్తించకుండా సాతాను చాలా జాగ్రత్తలు తీసుకుంటూ వాటి గురించి ఆలోచించినంత బిజీగా మనుష్యులను ఉంచటానికి టీవీ, సెల్ ఫోన్, ఇంటర్నెట్ అని ఎన్నో వినోద కార్యక్రమాలను ప్రవేశపెట్టింది. నేటి ప్రపంచం వాట్సాప్, యూట్యూబ్, ఫేస్బుక్ వంటి వాటిని ఉపయోగిస్తూ దేవునికి దూరంగా జీవిస్తూ సత్యాన్ని గ్రహించలేక తమ జీవితాలని సర్వనాశనం చేసుకుంటున్నారు. ఎవరైతే సత్యాన్ని అనగా యేసుని తెలుసుకొని ఆయన దగ్గరకు వస్తారో వారికి ఈ పాపమనే బానిసత్వం నుండి విడుదల పొంది నిజమైన స్వాతంత్ర్యం లభిస్తుంది. మనలో యేసు ప్రభువు ఉంటే మనం స్వతంత్రులమే. ప్రభువే ఆత్మ, ప్రభువు యొక్క ఆత్మ ఎక్కడ నుండునో అక్కడ స్వాతంత్ర్యము నుండును. 2 కొరింథీ 3:17. ఒకవేళ నీవు ఈ లోకాధికారి అయిన సాతాను పెట్టిన లోకాశలనే ఉచ్చులో చిక్కి బంధించబడి ఉంటే ప్రభువైన యేసు దగ్గరకు వచ్చినట్లయితే ఈ లోకాశలనే బంధకాలలో నుండి నిన్ను విడిపించి నీకు స్వాతంత్ర్యము అనుగ్రహిస్తాడు. యేసు ప్రభువు దగ్గరకు వచ్చి లోకాశలనే బంధాల నుండి విడిపింపబడుటకు నీవు సిద్ధమా? ప్రార్థించుకుందాము. ప్రభువా, ఈ లోకంలో మేము జీవించినంతకాలము పాపమనే ఉచ్చులో చిక్కుకోకుండా సత్యము గ్రహించి స్వతంత్రులముగా జీవించినట్లు మాకు నీ కృప అనుగ్రహించుమని యేసయ్య నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనములో మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వసృష్టికి సువార్త ప్రకటించుడి అని యేసు ప్రభువు చెప్పాడు. కాబట్టి సువార్తను ప్రకటించడంలో భాగంగా ఈ వాక్యమును మీ స్నేహితులు, బంధువులకు షేర్ చేయమని ప్రభువు నామమున కోరుతున్నాను. దేవుడు మిమ్మును దీవించునుగాక.